మ్యాంగో పచ్చడికి మామిడికాయలు మంచిగా కట్ చేసుకొని, ఆవాలు వేంపుకొని, మెంతులు వేంపుకొని మంచిగా పొడి చేసుకున్నాం. ఆ మ్యాంగో కాయల్ని కట్ చేసుకుని మంచిగా శుభ్రంగా తుడిచి పక్కకు పెట్టుకున్నాం. ఇప్పుడు జీలకర్ర పొడి, బాగా ఎంపిన జీలకర్ర పొడి ఒక 3 స్పూన్లు వేస్తున్నాం. 3 కిలోల పచ్చడి, సో 3 స్పూన్ల జీలకర్ర పొడి వేస్తున్నాం. తర్వాత 100 గ్రామ్స్ ఆవాలు మంచిగా ఫ్రై చేసి పొడి చేసి వేస్తున్నాం. తర్వాత మెంతిపొడి కూడా మంచిగా ఫ్రై చేసుకొని వేయడం జరుగుతుంది. ఇప్పుడు సాల్ట్ అంటే మనకు తగిన మోతాదులో, పచ్చడికి ఎలా ఉండాలో తెలుసు కదా, సో అదే కొలతతో వేస్తున్నాం. మా కాడ ఒక చిన్న బౌల్ ఉంటే ఆ బౌల్ని కొలత తీసుకొని వేస్తున్నాం. ఏమైనా తక్కువ పడితే తర్వాత టేస్టింగ్ చూసి వేయొచ్చు అని కొంచెమే వేసాము. తర్వాత కారం పొడి, వేసిన తర్వాత ఎల్లిపాయలు మంచిగా రుబ్బినవి, అంటే కచ్చా పచ్చగా రుబ్బి పెట్టుకున్నాం. ఆ ఎల్లిపాయలు వేస్తున్నాం. ఇప్పుడు వేసి ఒకసారి అట్లా నిమ్మలంగా కలిపితే ఆ ముక్కలకి ఆ కారం అవన్నీ పట్టిందాక కొంచెం అట్లా కలిపి తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ముక్కలకు మంచిగా కలిసేంత వరకు పట్టియాలి. ఇప్పుడు ఆయిల్ వేసి కలుపుతున్నాం. మంచిగా ఆయిల్ వేసుకొని కలపాలి. మా ఒక రెస్టారెంట్లోనే మామిడికాయల చెట్టు ఉంది. సో ఆ చెట్టుకు కోతి పండ్లు రాలితే వాటితోటి పెడుతున్నాం. చెట్టుకి కొమ్మని పట్టుకొని ఊపింది. సో పండ్లు ఒక 3 కిలోల మందని రాలినాయి. సో వాటిని ఎందుకు వృధా చేయాలనేసి చిన్నగా పచ్చడి పెట్టుతున్నాం. ఈ పచ్చడి మాకే, బయట ఎవరికి ఇచ్చేది లేదు. సో మంచిగా కలుపుకొని అట్లా కలుపుతుంటేనే నోరూరుతుంది. ఆ పికిల్ని అలా మంచిగా కలుపుకొని టేస్ట్ చూసి అన్నయ్య ఓకే బాగుంది. సో ముక్కలన్నీ అట్లా మంచిగా సర్ది ఫ్రిడ్జ్లో సైడ్లో పెట్టేసినాం. ఈ పచ్చడి ఎగ్జాక్ట్ కొలతలు కావాలంటే ఇంకొక నెక్స్ట్ వీడియో చేస్తాము. ఇది మేము అనుకోకుండా తీసింది. సో అప్పటికప్పుడు ఉన్న వాటితో మేము అడ్జస్ట్ చేసాము.